భక్తి కనుపరచాల్సిన మొట్టమొదటి ప్లేస్, భక్తిని కనుపరచాల్సినటువంటి మొట్టమొదటి ప్లేస్ ఎక్కడంటే నీ కుటుంబంలో. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును. మొట్టమొదట భక్తి ఎక్కడ కనపరచాలంట? తన ఇంటి వారి ఎడల. తండ్రులు పిల్లల ఎడల గాని, పిల్లల తండ్రుల ఎడల గాని, మనవల్లో మనవరాళ్ళలో తండ్రుల ఎడల గాని, లేకపోతే వారి అమ్మమ్మ నానమ్మ తాతయ్యల విషయంలో కానీ మొట్టమొదట భక్తిని ప్రదర్శించాల్సింది ఎక్కడంటే ఇదిగో నీ ఇంటిలో. అప్పుడు భక్తి కలిగినటువంటి వాడు తప్పనిసరిగా దేని గురించి ఆలోచిస్తాడు? అప్పుడు ఇంటి శ్రేయస్సును గూర్చి, ఇంటి క్షేమాన్ని గూర్చి, ఇంటి వారందరి భయభక్తులను గూర్చి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇంటి వారిని గురించి ఆలోచిస్తున్నాడా? తన వరకేనా? దేవుడు అబ్రాహామును గూర్చి ఎరిగి అబ్రాహామును గూర్చి దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే ఏమని? ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో, అబ్రాహాము తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుటకు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు. యోబుని తీసుకోండి. ఇప్పుడు యోబు భక్తిపరుడేనా? ఇప్పుడు భక్తిపరుడైతే మొట్టమొదటి నీ భక్తిని ఎక్కడ కనపరచాలా? నీ ఇంటి వారి ఎడల. ఇప్పుడు యోబు తన ఇంటి వారి ఎడల భక్తి కనపరుస్తున్నాడా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదిగో 10 మంది పిల్లలను కలిగి ఉన్నాడు యోబు. భక్తి కలిగినటువంటి తండ్రి. ఇప్పుడు భక్తి కలిగినటువంటి తండ్రి ఏం ఆలోచిస్తాడు అని అంటే కుటుంబం యొక్క క్షేమం, కుటుంబం అంతా కూడా భక్తిలో కొనసాగడానికి అవసరమైన విధానాన్ని ఆలోచిస్తాడు. ఇదిగో 1వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఇలా రాయబడింది. యోబు 1:5లో, వారి వారి విందు దినములు పూర్తి కాగా 7 కొడుకులు విందులు చేసుకుంటారు. ఇదిగో తమ 3 ఆడబిడ్డలనే విందుకు ఆహ్వానిస్తారు అన్నాడు. అయితే వారి వారి విందు దినాలు, వారి పార్టీలు అయిపోయిన తర్వాత విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని. పాపం చేస్తున్నది ఎవరు? ఒకవేళ చేస్తున్నారేమో, హృదయాంతరంగాలు అయితే తెలియదు కదా ఆయనకి. కానీ ఇప్పుడు వారి హృదయములలో పాపం చేస్తున్నారేమో అని వెంటనే యోబు ఏం చేశాడంట? వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. భక్తి కలిగిన తండ్రేనా? భక్తితో కుటుంబాన్ని కట్టుకుంటున్నాడా? తన ఇంటి వారి యొక్క క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడా? తన ఇంటి వారి బిడ్డలు తప్పిపోకూడదనేటువంటి ఆలోచనతో ఉన్నాడా? కాబట్టి యోబు నిత్యము అంటే ఆయన ప్రతిరోజు దినచర్యదే. ప్రతిరోజు లేస్తాడంట, అరుణోదయం లేస్తాడంట, వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహనబలి అర్పిస్తూ ఉంటాడు. ఇదిగో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు, వారిని పవిత్రపరుస్తున్నాడు, అరుణోదయాన్ని లేస్తున్నాడు. ఎవరి గురించి ధ్యాస? ఇది భక్తి కలిగినోడు చేసే పని. భక్తిహీనుడు అనుకోండి, భక్తిహీనుడు వారిని పవిత్రపరచడానికి కానీ వారిని భక్తిపరులుగా దీని మీద మనసు ఉండదు. అరుణోదయాన్ని లేచినప్పటి నుంచి
మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు. దేని గురించి ఆలోచిస్తాడు భక్తిహీనుడు? బిడ్డల యొక్క ఆహారం గురించి, బిడ్డల యొక్క వస్త్రాల గురించి, బిడ్డలకు సమకూర్చేటువంటి వెండి బంగారాల గురించి, ధనధాన్యాలను గురించి. కాబట్టి ఇదిగో పెద్దోడికి ఏంటి, చిన్నోడికి ఏంటి, పాపకేంటి, వాళ్ళకేంటి, వీళ్ళకి ఎంత సమకూర్చో, వాళ్ళకేం చేసాం. కానీ యోబు దేని గురించి ఆలోచిస్తున్నాడు? అబ్రహాము తన పిల్లలకి ఏమని ఆజ్ఞాపించాడు? అరే, నేను బ్రతికున్నంతకాలం నీతి న్యాయాలే మన ఇంట్లో జరుగుతాయి. తదనంతరం కూడా ఇదిగో నాలో ఉన్న ఈ విశ్వాసం, ఈ భక్తి ఏం అవ్వాలా? తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును ఎరిగినట్లు అతడు వారికి ఆజ్ఞాపించెను అన్నాడు. అది భక్తి. భక్తి ఒక తరానికే ఆగిపోవడం వేరు, భక్తి తరతరాల్లో కొనసాగడం వేరు. భక్తి ఒక తరంతోనే ముగిసిపోవడం వేరు. కానీ ఇప్పుడు నువ్వు భక్తి గలవాడు అయితే మొట్టమొదట నీ భక్తిని ఎక్కడ కనపరచాలన్నాడు? నీ ఇంటి వారి ఎడలా. ఇప్పుడు అబ్రహాములో భక్తి ఉంది. అబ్రహాము కుమారుడు ఇస్సాకులో కూడా ఉందా? యాకోబులో కూడా ఉందా? యోసేపులో కూడా ఉందా? ఇది పరంపర వచ్చిందా? రాలేదా? ఆగిపోయింది అక్కడితో. యోబు అన్నాడు 10 మంది పిల్లలు దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ పిల్లలు పాపం చేస్తున్నారేమో, ప్రతిరోజు విందులు చేసుకుంటారు, వాళ్ళు విందులు వినోదాలు ఉన్నాయి, అసలే సంపన్నుల కుటుంబం అది. ఒకవేళ తన పిల్లలు పాపం చేసిరేమో అని ఇదిగో యోబు వారిని ఒక్కొక్కరిని పిలువనంపించి అరుణోదయాన్ని లేచి వారిని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి విషయమై నిత్యము దహన బలి అర్పిస్తానే ఉన్నాడంట దేవుడికి. మోషే అంటాం కదా మనం, చాలాసార్లు మోషే అంటాం. మోషేలో భక్తి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చినాయి? మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. మోషేని అలా పెంచారంట. మోషే పెద్దవాడు అయ్యేటంత వరకు కూడా ఎక్కడ పెరిగాడు మోషే? ఫరో కుమార్తె అడాప్ట్ చేసుకున్నా. ఇది మళ్ళీ ఒక ఆయమ్మని రప్పించారు. రప్పించి మళ్ళీ మోషే తల్లికి అప్పు చెప్పారు. తల్లి మిరియాము సహకరించింది, పాలు ఇచ్చింది, పెంచింది. మోషే పెద్దవాడు అయినప్పుడు తీసుకెళ్ళి ఇదిగో ఫరో కుమార్తెగా అప్పగించేసి. కానీ ఇక్కడ గొప్పతనం ఎవరిదన్నాడో తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు అబ్బో గొప్ప విశ్వాసీయుడే. అంతటి భక్తి ఎలా వచ్చింది ఈయనలో? ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, ఇది అబ్రాము యోకెబెదు, అతని తల్లిదండ్రులు, మోషే యొక్క తల్లిదండ్రులు అతడు సుందరుడై ఉన్నట్టు చూచి, బహు అందగాడు మోషే, తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. అయితే అక్కడ ఒక ఆజ్ఞ ఉంది, రాజుగారి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏంటి? ఇశ్రాయేలు వారిలో మగపిల్లోడు ఎవడైనా పుడితే ఇదిగో పురుట్లోనే వాళ్ళని చంపేయాలి, లేదా ఇదిగో వాళ్ళని మగపిల్లోడిని బతకనివ్వకూడదని ఆజ్ఞ ఉంది, రాజుగారి ఆజ్ఞ. కానీ ఇప్పుడు వీళ్ళు పరిచేసి ఏం చేశారో చూడండి. ఇప్పుడు సుందరుడైనడు చూచి విశ్వాసమును బట్టి అన్నాడనమాట. ఎవరి మీద విశ్వాసం? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? చూస్తున్నాడని నమ్ముతున్నారా? దేవుడు వినేవాడని నమ్ముతున్నారా? ఆయన ఆజ్ఞాపించేవాడని నమ్ముతున్నారా? ఆయన సర్వశక్తిమంతుడని నమ్ముతున్నారా? ఆయనకు అసాధ్యాలు లేవని నమ్ముతున్నారా? ఆయన ఉపదేశించేవాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. భయభక్తి కలిగి ఉన్నారా? ఉన్నారు.
రాజాజ్ఞకు కూడా భయపడక, ఇదిగో ఆ పిల్లోడు ఏం చేశారంట, 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇంకా తర్వాత దాయడానికి పరిస్థితి లేదు. అయినా కానీ విశ్వాసాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారు, అతన్ని ఇదిగో విడిచిపెట్టేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మనకి నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 1-2 అధ్యాయంలో మనకు కనబడతాయి. అది మోషే ఎదిగాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పడానికి ముందు తల్లి పెంచింది, పాలిచ్చి పెంచింది తల్లి. ఏం మాయ చేసిందో ఏం చేసింది తెలియదు. మాయేం లేదు అక్కడ. భక్తి గలవాడు మొట్టమొదట తన భక్తిని ఎక్కడ కనపరుస్తాడు, తన ఇంటి వారి ఎడల. తల్లిదండ్రులు పిల్లల విషయంలో కానీ, పిల్లల తల్లిదండ్రుల విషయంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు మనవళ్ళ మనవరాల విషయంలో కానీ, ఇదిగో మనవళ్ళ మనవరాల్లో తల్లిదండ్రుల విషయంలో కానీ మొట్టమొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును అమ్రాము యొక్క బిడ్డలు ఇదిగో మోషే ఎదిగేటంత వరకు చక్కగా అతను పెంచారంటే పాలిచ్చి పెంచారు అనొద్దు, భౌతికమైన అవసరాలు తీర్చి పెంచారు అనొద్దు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధంగా, విశ్వాసానికి సంబంధించి, దేవునికి సంబంధించి, ఆయన సంకల్పానికి సంబంధించి సుస్థిరమైన నిర్ణయం తీసుకునేటట్లుగా పెంచేశారు. తీసుకెళ్ళి చెప్పేశారంట. ఇప్పుడు 24-26 వచనాల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఇప్పుడు విశ్వాసం ఎక్కడ వచ్చింది? ఇది తల్లిదండ్రుల విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక, విశ్వాసాన్ని బట్టి రాజుగారి ఆజ్ఞకు భయపడలేదు తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది. ఇప్పుడు బిడ్డ వంతు వచ్చింది. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఎలా ఉందన్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనిపించుట కంటే, అల్పకాలము పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఆయన ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. అది ఎంతగా ఎలా స్థిరపడ్డాడు ఈయన? భక్తి మొట్టమొదట కనుపరచాల్సింది నీ ఇంటిలో. నీ సిన్సియారిటీ, నీ భక్తి, నీ విశ్వాసం, దేవుడు ఉన్నాడో చూస్తున్నాడో అనేటువంటి నీ నమ్మకం, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యాలు లేవు అనేటువంటి ఆ విశ్వాసం నీ చర్యల్లో కనపడాలి. దేవుడు క్షమిస్తాడో, ఆయన పవిత్రపరుస్తాడు. ఇదిగో దాని కొరకు నా ఇంట్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విశ్వాసం మొట్టమొదటి నీ ఇంట్లో కలగాలి. ఇప్పుడు తిమోతిని గురించి మనం మాట్లాడతాం. తిమోతి యవనస్తులు అంటాం. యవనస్తులు అంత భక్తి ఎలా వచ్చింది? యవనస్తుడికి అంతటి విశ్వాసం ఎలా కలిగింది? యవనస్తుడికి, తిమోతికి. ఇదిగో తిమోతి బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు, తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మొదటి నుండి పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తల్లి ఎలాంటిది? ఆ విశ్వాసము కలిగినటువంటి ఒక యూదురాలు తల్లి. విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. తల్లి విశ్వసించినటువంటి ఒక యూదురాలి యొక్క కుమారుడు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఈయన్ని చేరిక చేసుకున్నాడు. ఆయనకు అన్ని సంగతులు నేర్పించాడు. ఇప్పుడు పౌలుకి తిమోతికి మధ్య ఎలాంటి బంధం ఉంది? ఇప్పుడు
నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు పౌలు గారు. విశ్వసించిన యూదురాలు కుమారుడా లేకపోతే పౌలు కుమారుడా తిమోతి? భౌతికంగా విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. కానీ ఇప్పుడు పౌలుకి ఎంత చేరుకయ్యాడు? నా నిజమైన కుమారుడు తిమోతి. ఆ సందర్భాన్ని ఉపయోగించాడు. ఈయన ఎంత పట్టుదల, ఎంత భక్తి, ఎంత విశ్వాసం ఈయనలో ఎలా ఏర్పడ్డాయి? ఇదిగో తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో మనకి ఇలా రాయబడింది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 14వ వచనంలో మనకి ఇలా రాయబడతాం. 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఎప్పుడు నుంచి ఎరుగుతావు నువ్వు ఈ లేఖనాలనే? ఎప్పుడు నుంచి ఎరుగుదు? బాల్యము నుండి నీ వెరుగుదువు. ఏ లేఖనాలు అంటే? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూవో ఆ సంగతి తెలుసుకొని వాటిలో నిలకడగా ఉండుము. ఇప్పుడు తిమోతికి లేఖనాలు ఎప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? బాల్యము నుండి. బాల్యం నుండి ఎలా తెలుసు? ఇంటివారి నుండి. అంటే ఇంటివారు భక్తిపరులేనా? ఇంటివారు భక్తిపరులేనా? విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు అన్నాడు 16వ అధ్యాయం 2వ వచనంలో. అంటే విశ్వాసి కోడుక అంతవరకునేనా? విశ్వాసి భక్తి కలిగింది కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు కలిపి ఉన్నాయి. 3 నుంచి 5 వచనాలు. ఇదిగో పై నుండి 5వ లైన్కి మనం వస్తే 6వ లైన్. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను. అది అవిశ్వాసం. విశ్వాసం అంటే భక్తి. ఆ విశ్వాసం మొట్టమొదటి ఎవరిలో ఉందంట? నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించుచున్నది. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు తిమోతిలో ఉన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి విశ్వసించిన యూదురాలు. తల్లి పేరేంటి? యూనీకే. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అవ్వ పేరేంటి? లోయి. అంటే ఏమర్థమవుతుంది? భక్తి ప్రదర్శన మొట్టమొదట నీ ఇంటి వారి ఎడల జరగాలి. భక్తి కలిగిన తండ్రి అయితే ఇదిగో నీ బిడ్డల ఎడల, భక్తి కలిగిన తల్లి అయితే నీ భర్త ఎడల, భక్తి కలిగినటువంటి వృద్ధులైతే ఇదిగో నీ పిల్లలు నీ మనవల ఎడల, భక్తి కలిగినటువంటి మనవళ్ళు అయితే నీ తల్లిదండ్రుల ఎడల, మరియు ఇదిగో నీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల ఎడల. భక్తి కలిగిన భార్య అయితే తన భర్త ఎడల, తన పిల్లల ఎడల భక్తి. మొట్టమొదట భక్తి ప్రదర్శన జరగాల్సింది ఎక్కడంటే కుటుంబంలో. కుటుంబ నిర్మాణంలో భక్తి కీలకమైంది. స్త్రీకి భక్తి, పురుషుడికి భక్తి అంటే ఇద్దరికీ భక్తి ఉండాలి. మనకి బాప్తిస్మం ఇచ్చే యోహాను కనబడతాడు. ఆయనకి మామూలు మరణం సంభవించలేదు. ఆయనకి సత్యం మాట్లాడినందుకు, రాజు ముందు కూడా వెళ్ళి యథార్థానే మాట్లాడినందుకు ఆయన్ని జైలు పాలు చేశారు. ఆయన్ని
బాప్తిసం ఇచ్చే యోహాన్ని. తప్పు చేసేటువంటి రాజుతో నువ్వు చేసే తప్పు, ఇప్పుడున్నావిడ నీ భార్య కాదు, నీ సహోదరుడు భార్యను ఉంచుకున్నావు అని ఖండితంగా మాట్లాడాడు. దానికి ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే ఈయన చెరసాలు వేస్తే ఆమె కుమార్తె బర్త్డేకి ఇదిగో తండ్రిని బహుమానం అడిగి, అమ్మ నీకేం కావాలి అడుగు అన్నాడు ఆ రాజుగారు, హేరోదు రాజు. వెంటనే తల్లి ప్రేరణతో ఆమె ఏమడిగింది, యోహాను తల తీసుకొచ్చి అన్నది. చాలా బాధపడిపోతాడు రాజు. కానీ రాజు మాట ఇచ్చాడు, ఏం చేయాలి ఇప్పుడు, యోహాను తల తెగగొట్టించి పళ్ళులో పెట్టి తీసుకొచ్చి బహుమానికి ఇచ్చాడు. ఇప్పుడు అంతటి భక్తిపరుడు, అంతటి విశ్వాసం కలిగినటువంటి ఈ యోహానులో అది ఎక్కడి నుంచి వచ్చింది? అది యోహాను యొక్క తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి ఒకసారి. లోకాసువార్త 1వ అధ్యాయంలో, లోకాసువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. కాబట్టి వాళ్ళు చాలా కాలం పిల్లలు లేకుండానే ఉన్నారు పాపం వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు ఎంత విశ్వాసంగా బ్రతికారో చూడండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు నేను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. ఇది బ్యాక్గ్రౌండ్. అప్పుడు 6వ వచనంలో వీరిద్దరు, జకర్యా ఎలిజబెత్లు వీరిద్దరు, భార్యకి భక్తి ఉండాలా, భర్తకు భక్తి ఉండాలా కాదు, ఇద్దరికీ భక్తి ఉండాలి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇద్దరిలో భక్తి. అలాంటి వారి కడుపును పుట్టినటువంటి వాడే ఇదిగో ఇప్పుడు తల తెగ్గొట్టించబడి బహుమానంగా అప్పగించబడినటువంటి యోహాను. ఇదిగో కింద వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, అయినప్పటికీ పిల్లలు లేకపోయినప్పటికీ చివరికి వృద్ధాప్యం వచ్చేసారు. చాలా కాలం పిల్లలు లేకుండానే బ్రతికారు. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నీతిమత్వాన్ని విడిచిపెట్టలేదు, భక్తి యథార్థతను విడిచిపెట్టలేదు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలకు లోబడి బ్రతికారు. ఆ తర్వాత యోహాను పుట్టాడు. ఇప్పుడు తిమోతిలో ఉన్న భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి నుండి, అవ్వ నుండి. బాప్తిసం ఇచ్చే యోహాను భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో తల్లిదండ్రుల దగ్గర నుంచి. మోషేకి భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి. పెంచడం వల్ల పెంచారు. ఇదిగో యోసేపుకి, లేకపోతే యాకోబుకి, లేకపోతే ఇస్సాక్కి ఈ భక్తికి పునాదులు ఎక్కడ పడ్డాయంటే తండ్రి దగ్గర. అబ్రాహాము ఆజ్ఞాపించాడు పిల్లలకి. యోబు తన కుటుంబం కొరకు ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే అరుణోదయం లేచి ప్రతిరోజు నిత్యము వారిని పవిత్రపరచడం, దహన బలి అర్పించడం, పిల్లల్ని చెక్ చేసుకోవడం, వారి గురించి ప్రార్థన చేయడం, వారి గురించి దేవునికి విజ్ఞాపన చేయడం. మొట్టమొదట నీ భక్తి కనుపరచాల్సింది నీ కుటుంబంలో. నీ కుటుంబంలో లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ అంటావా క్రొత్త నిబంధనలో? కొర్నేలి అంటావా? కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడా? ఇంటి వారందరితో అన్నాడు. తను మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో భయభక్తులుగా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. 10వ అధ్యాయము
1-2 వచనాల్లో ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియని భక్తి పరుడొకడు కైసరియా ప్రాంతంలో కాపురం ఉంటా ఉన్నాడు. శతాధిపతి, శత అంటే ఎంత? 100. శత అధిపతి 100 పైన అధికారి అంటే ఆయన కింద ఎంతమంది సైన్యం ఉంటారు? ఆయన కింద 100 మంది పైన ఆఫీసర్ అయినా. కానీ ఇప్పుడు తన ఇంట్లో భర్త, తన ఇంట్లో తండ్రి, తన పిల్లలకి తండ్రి. 2వ వచనంలో ఆయన గురించి చెప్పాడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. భక్తి మొట్టమొదట ప్రదర్శించబడాల్సింది, భక్తి ప్రయోజనకరము కావాల్సింది మొట్టమొదట నీ ఇంటిలో. భక్తి చేత కుటుంబాలు కట్టబడాలి. దేవుణ్ణి ఆధారం చేసుకుని కుటుంబం కట్టుకోవాలి. లూదియా స్త్రీ ఆడబిడ్డ అయినా ఉద్యోగం చేసుకుంటుంది, ఆవిడ బిజినెస్ చేసుకుంటుంది అన్నాడు. కాబట్టి ఆ గ్రామం వెళ్ళిపోతుంది. గోదావరంగు పొడి నమ్ముకుంటుంది ఆమె, దానివల్ల జీవనం చేసుకుంటుంది. ఇదిగో పౌలు చెప్పేటువంటి మాటలు ఏందో లక్ష్మించింది. లక్ష్మించి ఓకే నా వరకు చాలే అనుకున్నా. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అక్కడి నుంచి తన ఇంటి వారందరి మీద, ఇదిగో 16వ వచనంలో 16వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. 16వ అధ్యాయం 14-15 వచనాల్లో 15వ వచనం, అపోస్తుల కార్యాలు 16-15. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే, ఇదిగో ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. మరొక ఉదాహరణ, జైలు అధికారి. ఈయన ఉద్యోగస్తుడు, జైల్లో అధికారి, ఖైదీలందరూ ఈయన హ్యాండ్ ఓవర్లో ఉంటారు. భక్తి ఉంటే ఆయన వరకు చూసుకోవాలి. కానీ ఇప్పుడు భక్తిని ఎక్కడి వరకు తీసుకొచ్చాడు ఈయన? ఇదిగో ఇక్కడ 31వ వచనం నుండి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించింది. జైలు వ్యవహారాల్లో ఇంటి వరకు ఎందుకు తీసుకొచ్చాడు? ఏమన్నా చెప్తే నాకు చెప్పండి బ్రదర్ గారు, నేను ఇంటికి వెళ్ళి నేను చెప్పుకుంటానులే కాదు. ఓకే, నీ దగ్గర అమూల్యమైన సంగతులు ఉన్నాయి, రక్షణార్థమైన సంగతులు ఉన్నాయి, కమాన్ మా ఇంటికి రండి ఆహ్వానించాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఇంటరున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇంటి వారందరి యొక్క రక్షణ. కాబట్టి భక్తి అన్నప్పటికీ ఇంటి వారందరి శ్రేయస్సును కోరుకోవడం, ఇంటి వారందరి రక్షణను గురించి ఆలోచించటం, ఇంటి వారందరికీ మేలు జరగాలని కోరుకోవడం, అది భక్తి. కాబట్టి చెప్పాలంటే ఇంకొక స్త్రీ గురించి కూడా మాట్లాడచ్చు ఈ సందర్భంలో. ఎవరా స్త్రీ? రాహాబు అనే వేశ్య. ఇంటి వారందరి గురించి ఆలోచించిందా? తన వరకు మాత్రమే ఆలోచించిందా? ఇంటి వారందరి కొరకు. కాబట్టి భక్తి మొట్టమొదట కనుపరచాల్సింది ఎక్కడంటే నీ ఇంటిలో ఇంటి వారి ఎడల. నువ్వు ఎన్ని తరాలు చూస్తే అన్ని తరాలు నీ జీవితంలో, నీ పైకి ఎన్ని తరాలు చూస్తే అన్ని తరాలు బాగుపడాలి, నీ కిందకి నువ్వు ఎన్ని తరాలు చూస్తే అన్ని తరాలు బాగుపడాలి. కనీసం ఎవరైనా 3 తరాలు చూస్తారు, కనీసం పైన ఒక తరం కింద ఒక తరం చూస్తారు. లేదు ఇంకా భాగ్యవంతులైతే పైన ఒక 2 తరాలు కింద ఒక 2 తరాలు చూస్తారు.
పైన ఒక 2 తరాలు అంటే అమ్మమ్మ వాళ్ళు, తల్లోళ్ళు, ఇదిగో ఇప్పుడు మేము. ఇంకా కింద 2 తరాలు అంటే మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవాళ్ళు. ఎన్ని తరాలైనవి? 5 తరాలైనవి. కాబట్టి ఇటు పైకి మేలు చేయాలా, ఇటు క్రిందకి కూడా మేలు చేయాలా. ఇదిగో నిశ్చయముగా నువ్వు నీ పిల్లల పిల్లలను చూచాను, పిల్లల పిల్లలను అన్నాడు, వృద్ధాప్యం అన్నాడు. మరి నీ భక్తి ఎంతవరకు? నీ జీవితంలో, మీ తరంలో, ఒకవేళ మీ ఫ్యామిలీ అంతట్లో నువ్వే ప్రప్రదమైన వ్యక్తి అయితే మరి నీ పైన ఉన్నవాళ్ళు వదిలేసావు గాలికి, వదిలిపోండి అక్కడ పోతారు పండి, ఓకే అది వదిలేసావు అనుకో. నీ కింద ఉన్న వాళ్ళు కూడా వదిలేసావా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో భక్తి అన్నప్పటికీ మరొక సందర్భం మనకి కనబడుతుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మొట్టమొదటిదే భక్తి అన్నప్పటికీ ఇంటి వారి ఎడల కనుపరిచేది, ఇంటి వారికి మేలు చేసేదే భక్తి. రెండవది నోటికి కళ్ళెం పెట్టుకునేది భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకోండి. 26వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాణ్ణి అని అనుకుంటే వాని భక్తి ఎలాంటిదంట? వ్యర్థమైనది. భక్తి వ్యర్థము. ఎప్పుడు వ్యర్థం భక్తి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తాను భక్తి గలవాణ్ణి అనుకుంటే ఆ భక్తి వ్యర్థము. అంటే భక్తి ఎలా తెలుస్తుంది? నోరు అదుపులో ఉన్నప్పుడు, నోటికి కళ్ళెం పెట్టుకున్నప్పుడు. యేసు ప్రభు ఉపదేశాన్ని చూడండి, అపోస్తుల ఉపదేశాన్ని చూడండి. తక్కువ మాట్లాడమంటారా, ఎక్కువగా మాట్లాడమంటారా? తక్కువ, లిమిట్గా. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి, వినేవారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరించుడు గాని మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అంటే నువ్వు భక్తి అన్నప్పటికీ నోటి కళ్ళెం అంటే ఏది పడితే అది మాట్లాడను, నా నోటితో అన్ని మాటలు ఉచ్చరించను, కోపంతో, ఈర్ష్యతో, అసూయతో కూడిన మాటలు నా నోటి గుండా రాకూడదు, సరసోక్తులు అనేవి నా నోటి గుండా రాకూడదు, ఉచ్చరించొద్దు అన్నాడు. ప్రతి వ్యక్తికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వలేడో అది మీరు ఎరిగి ఉండుటే మీరు కొద్దిగా ఉండాలి. దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు ఎక్కువగా మీరు మాట్లాడొద్దు. ఏమంటాడు ఆయన? తక్కువగానే ఉండాలి మీ సంభాషణ. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయదు. ఈ 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. నువ్వు మాట్లాడుతున్నది సహోదరులతో, నువ్వు మాట్లాడుతున్నది సహోదరులతో, నువ్వు మాట్లాడుతున్నది దైవజనులతో, నువ్వు మాట్లాడుతున్నది పరిచారకులతో, ఏది పడితే మాట్లాడేసేయకూడదు. ఇదిగో నువ్వు మాట్లాడుతున్నప్పుడు
యెహోవా సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం తోడ్పడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. కొద్దిగా ఉండాలి నీ మాటలో. మొట్టమొదటిది భక్తి ఎక్కడ కనపరచబడాలన్నాడు? ఇంట్లో, నీ కుటుంబం పట్ల. 2, భక్తి ఎలా తెలుస్తుంది? నోటికి కళ్ళెం పెట్టుకున్నప్పుడు, అంటే నోరు అదుపులో ఉన్నప్పుడు. నోరు అదుపులో ఉందనుకోండి, భార్య భర్తల మధ్యలో సమస్యలు వస్తాయా? నోరు అదుపులో ఉందనుకోండి, కోడలకి అత్తగారికి మధ్యలో సమస్యలు వస్తాయా? నోరు అదుపులో ఉందనుకోండి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు వస్తాయా? అక్క చెల్లెల మధ్యలో సమస్యలు వస్తాయా? నోరు అదుపులో ఉందనుకోండి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సమస్యలు వస్తాయా? నువ్వేంటి, నీ పాత్ర ఏంటి, నీ పొజిషన్ ఏంటి నీకు తెలియాలి కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడే వ్యక్తి నీకు ఏమవుతాడు నీకు అర్థం కావాలి కదా. ఇదిగో భక్తి అన్నప్పటికీ రెండో సంగతి ఏంటి? జాగ్రత్తగా మాట్లాడు, తక్కువగా మాట్లాడు, నిదానించి మాట్లాడు, ఆలోచించి. అనాలోచనగా మాట్లాడద్దు. అనాలోచనగా మాట్లాడుతారా? ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు. సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచి కలదిగా ఉండాలి. ఇతరులను బాధ పెట్టేటట్లుగా వద్దు, ఇతరులు దూషించేటట్లుగా వద్దు, లేకపోతే నీ గొప్పలో నీ బడాయిలు చెప్పుకునేటట్లుగా వద్దు నీ సంభాషణ. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆఫ్టర్ నువ్వు భూమి మీద ఉన్నావు అన్నాడు. ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇక్కడ ఎక్కువగా మిడిసిపడొద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు. 3వ సంగతిని మనం ఆలోచించినప్పుడు, నీ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏంటంటే ఇది యాకోబు రాసిన పత్రిక 1:27 వచనంలో, యాకోబు 1:27లో మనకి ఇలా వ్రాయబడింది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. ఇది అందులో మొట్టమొదటిదే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. దిక్కులేని వారిని అంటే ఆర్ఫన్స్. దిక్కులేని వారు అంటే గ్రంథంలో మనకి ఎలా ఉపయోగించబడింది? తండ్రి తల్లి లేనివారు, లేదా తండ్రి లేనివారు, తల్లి లేనివారు. ఎలా దిక్కు లేనివారు అంటే వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళకి ఆశ్రయం లేదు, లేకపోతే వాళ్ళకి ఇదిగో ప్రేమ లేదు, సంరక్షణ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు నీ భక్తి ఎక్కడ కనపరచాలి? ఇప్పుడు మళ్ళీ దిక్కులేని పిల్లలను, 2 విధవరాండ్రను, భర్త లేకుండా ఉంది లేదా భార్య లేకుండా ఉన్నాడు, అంటే ఆదరణ లేకుండా ఉన్నారు, చెప్పుకోవడే పరిస్థితులు లేకుండా ఉన్నారు, కష్టంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి నువ్వు మాట్లాడుతున్నప్పటికీ ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలియాలా? మాట్లాడుతున్న వ్యక్తి తండ్రి లేనోడు అనుకోండి, తల్లి తండ్రి ఇద్దరు లేనోడు అనుకోండి, ఎలా మాట్లాడాలి నువ్వు? నీ మాటల్లో ఆదరణ దొరకాలి, నీ మాటలో ధైర్యం దొరకాలి, నీ మాటల్లో ప్రేమ దొరకాలి, ఆప్యాయత దొరకాలి. కాబట్టి ఒక భర్త లేని స్త్రీతో మాట్లాడుతున్నావు, లేదా భార్య లేని పురుషుడితో మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఎలా మాట్లాడాలా? వారి ఇబ్బందులలో పరామర్శించాలా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుండు మీద కారం చల్లినట్టు కాదు, లేదా కాగిలో పడడం కాదు. చాలా జాగ్రత్తగా మొట్టమొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచడం, 2వది నోటికి కళ్ళెం పెట్టుకోవడం, 3వది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను
వారి ఇబ్బందులలో పరామర్శించటం. ఎందుకు పరామర్శించాలి చెప్పండి? ఎందుకు పరామర్శించాలా? ఎందుకు పరామర్శించాలా? దిక్కులేని వారిని, లేకపోతే ఇదిగో విధవరాల్ని పరామర్శించాలి ఎందుకు? భక్తికి దీనికి సంబంధం ఏంటి? భక్తి అంటే దేవుడు ఉన్నాడనే నమ్మకం, దేవుడు చూస్తున్నాడనే నమ్మకం, వింటున్నాడనే నమ్మకం, ఆజ్ఞాపిస్తున్నాడనే నమ్మకం, ఉపదేశిస్తున్నాడనే నమ్మకం. నువ్వు చేసి ఈ చర్య వెనక ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దిక్కులేని వారు విధవరాంటానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనకు భయపడుతున్నావా? భయపడుతుంటే ఇక్కడ జాగ్రత్తగా నువ్వు వాళ్ళతో ప్రవర్తించు. 4వ సంగతి, భక్తి అన్నప్పటికీ ఈ లోకంలో ఉండే మలినాన్ని అంటించుకోకుండా తిరగడం భక్తి అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలోనే 2వ పాయింట్లో ఏం చెప్పాడంటే, ఏహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఏహలోక ఈ లోకంలో మలినం ఉంది, మలినంతో నిండిపోయింది లోకం, మాలిన్యం. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా తిరగడం భక్తి. మొట్టమొదటిది ఏంటి? ఇంటి వారి ఎడల కనపరచటం. 4వది ఏంటి? ఇప్పుడు లోకంలో కనపరిచేది భక్తి. లోకంలో ఎలా కనపరుస్తుంది ఈ భక్తిని? మలినాన్ని అంటించుకోకుండా బతుకుతాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండక. అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు తప్పించుకుంటున్నావు. ఇహలోక మాలిన్యము అంటుకోకుండా తప్పించుకుంటాం. అది భక్తి. మలినంతో కలిసిపోవడం కాదు, మలినంతో ఏకమైపోవడం కాదు. ఏది మలినమో ఏది పవిత్రమో తెలియాలి, ఏది పరిశుద్ధమో ఏది అపరిశుద్ధమో తెలియాలి. కాబట్టి లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో మూర్ఖులకు ఈ తరంతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, మూర్ఖులకు వక్రజనము మధ్యన నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులైనటువంటి దేవుని పిల్లలైనట్లుగా బ్రతకండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇలా రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని పిల్లలగునట్లు. మూర్ఖమైన వక్రజనం మధ్య నిష్కళంకులు అనింద్యులైన దేవుని పిల్లలగునట్లుగా వారి మధ్యలో మీరు బ్రతకండి. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడండి. అలా ఉన్నప్పుడు నా బరువు వ్యర్థమైపోలేదు అని నమ్ముకొనక్కలు. కాబట్టి లోకంతో మమేకమైపోవడం, లోకంతో కలిసిపోవడం, తిరిగి లోకాన్ని స్నేహించటం, లోకంలో ఉండేటువంటి వ్యామోహాల్లో పడిపోవడం కాదు. భక్తి అంటే ఇహలోకమైన మాలిన్యాన్ని తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడం భక్తి. నేను విషయం చెప్పాను. 6వ సంగతి, భక్తి అన్నప్పటికీ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, సత్క్రియల చేత అలంకరించుకోవడం భక్తి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవడం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. ఎందుకంటే అంతకుముందు వచనంలో అణకువ స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో, బంగారముతో, అలాగే ముత్యములతో, మిగిలి వెలగల వస్త్రములతో అలంకరించుకొనక
దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. భక్తి సత్క్రియలతో నిన్ను నీవు అలంకరించుకోవడం. అందుకే నీ సంపాదనలో భక్తి ఉండాలన్నాడు. క్రైస్తవ సంపాదన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడింది. నీ సంపాదనలో భక్తి ఉన్నప్పుడే నువ్వు సత్క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకోగలవు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడి. ఇది నీ సంపాదన. వెండి, బంగారం, ఇల్లు, వాకులు, పొలం, ఆస్తులు ఈ సంపాదన. క్రైస్తవుని యొక్క సంపాదన ఏంటంటే సంపాదన నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడము. కాబట్టి భక్తి అంటే ఏం చెప్పుకున్నావు? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవడమే భక్తి. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ భక్తి ఇప్పుడు కానీ చచ్చిన తర్వాత కానీ ఉపయోగమే అన్నాడు. ఇప్పుడు ఉన్నప్పుడు ఉపయోగమే, చనిపోయిన తర్వాత కూడా భక్తి ఉపయోగమే. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే నీ కుటుంబం ఇక్కడ ఉంది ప్రస్తుతం. ఇది ఒక టైం అయిపోయేటప్పటికి నీ కుటుంబం ఈ లోకాన్ని విడిచిపెట్టేసి అక్కడికే రావాలి. భక్తి ఇక్కడ ప్రయోజనమే, అక్కడ ప్రయోజనమే. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ఇది ప్రయోజనకరమవును. దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. భక్తి రాకపోతే ఎక్కడానికి నాశనమే, ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా నీకు నాశనమే. కుటుంబాలు కట్టబడాలి దేంతోని? భక్తితో కుటుంబాన్ని కట్టుకోవాలి. క్రైస్తవ కుటుంబాలు కట్టడం భక్తితో. భక్తి లేకుండా కట్టిన వాళ్ళు ఉన్నారు, నిలబడలేదు కుటుంబాలు. ఏ కుటుంబం కొరకైతే అహోరాత్రులు కష్టపడతావో, ఏ కుటుంబం కొరకైతే నిద్రాహారాలు మానుకుని నువ్వు నిరంతరం ఆలోచిస్తావో, ఏ కుటుంబం కొరకైతే నువ్వు ప్రేమను కుమ్మరిస్తావో, ఆ కుటుంబం భక్తి లేకపోతే భవిష్యత్తులో కూలిపోతుంది. భక్తి లేకపోతే కూలిపోతుంది. భక్తిపరుడు చచ్చిపోయిన మేలే. భక్తిపరుడు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వాడు హింస పొందిన మేలే. భక్తిపరుడు పేదోడైన మేలే. భక్తిని కొనలేం, భక్తికి విలువ కట్టలేం. భక్తిపరుడు డబ్బు మీద ఆధారపడ్డం, ఉద్యోగం మీద ఆధారపడ్డం, తనకున్న భౌతిక సంబంధమైన కుటుంబం మీద ఆధారపడ్డం. భక్తిపరుడు ఎవరి మీద ఆధారపడతాడు? దేవుడి మీద. భక్తిపరుడు ఎవరు భయపడతాడు? దేవుడికి. భక్తిపరుడు తన భవిష్యత్తుని ఎవరి మీద మోపుతాడు? దేవుని మీద. కుటుంబాలు భక్తితో వెళ్ళాలి, భక్తితో కొనసాగాలి. పిల్ల తరాన్న ఆ భక్తి, ఆ
అలవాటు చేయాలి. అబ్రహాం మాట ఎంత అద్భుతమైన మాట తెలిసి, తన తర్వాత అన్నప్పుడు ఏం చేస్తావు? సాధారణంగానే ఆస్తులు పెంచుతావు. ఇదిగో నా కష్టంలో, నా కష్టార్జితం లేకపోతే నా పిత్రార్జితం ఎంత ఉంది, నా తదనంతరం ఇదిగో కొడుక్కి ఎంత, కూతురికి ఎంత, భార్యకి ఎంత, భార్యకి రాయలు ఒకసారి, కొడుక్కి, కూతురికి, అల్లుడికి ఇది, భార్యకి 0. నువ్వు మంచోడైతే భార్యకి ఎంతమంది రాస్తాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? తదనంతరం తన పిల్లలను, తన ఇంటి వారిను నీతి న్యాయాలు జరిగించడానికి వారసత్వాన్ని అప్పగించాడు. వారసత్వాన్ని దానికి అప్పగించాడు. యెహోవా మార్గమును గైకొని బ్రతకాలవాడు. ఆ ఛార్జింగ్ ఎంతకాలం వెళ్ళింది తెలుసా? 4 తరాలకు వెళ్ళింది అది. ఆ తర్వాత యాకోబు దగ్గర దెబ్బతింది. యాకోబు 12 మంది కొడుకులు పుడితే, ఒక కూతురు పుడితే, ఆ కూతురు తెంగరాశ వేసింది, కొడుకులు అలాగే చేశారు. అందులో మాత్రం మళ్ళీ ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎవరా భక్తిపరుడు? యోసేపు. ఆ తర్వాత చూసేటప్పటికి మొత్తానికి వాళ్ళు పూర్తిగా భ్రష్టులు అయిపోయారు. మళ్ళీ దేవుడు మళ్ళీ వాళ్ళతో నిబంధన చేసుకోవడానికి సుమారు 400 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇదిగా అబ్రహాం సంతానంలో మనం ఉన్నాం ఇప్పుడు క్రైస్తవులు. కాబట్టి దీవించబడినటువంటి సంతానం క్రైస్తవులు అంటే భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడే అది సాధ్యం. భక్తి జీవితాన్ని కొనసాగించకపోతే సాధ్యపడదాం. సంగతులు జాగ్రత్త పరిశీలించాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు.